కంఫర్టబుల్గా సుఖాసనలో కూర్చోండి. ఇది మనం రెగ్యులర్గా ఇంట్లో కూర్చునే పోజే కదా, సో మనం రెగ్యులర్గా ఈవెన్ ఒక్కొక్కసారి మనకి ఇలా కూర్చోలేము, కాలు మాకు ఏజ్ వచ్చింది ఆర్ నీస్ పెయిన్ ఉన్నాయి, ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా నీ పెయిన్స్ వస్తున్నాయి కాబట్టి మాకు నీ పెయిన్స్ ఉన్నాయంటే మీరు ఇలా ఫీట్ బయటకు కూడా పెట్టుకొని కూడా కూర్చోవచ్చు. సుఖాసన్ అనే దీనికి పేరే, ఇట్ ఈస్ కంఫర్టబుల్ పోజ్ అనేసి అని. ఇలా కూర్చున్నాక స్లోగా మనం పామ్స్ అండ్ కొంచెం బిగినర్ లేదు మనం కూర్చోగలుగుతాము అనుకుంటే మనం పద్మాసనంలోకి వెళ్ళొచ్చు. పద్మాసనం అంటే రైట్ ఫీట్ ఉంటుంది కదా, రైట్ ఫీట్ని స్లోగా లెఫ్ట్ థై మీద, ఇది అర్ధ పద్మాసనం. మనం ఒక లెగ్గే పెట్టగలుగుతాము అనుకుంటే ఒక లెగ్ కూడా పైన ఇలా పెట్టుకోవచ్చు. లేదు మనం 2 తీసుకోగలుగుతాము ఈజీగా అనుకుంటే ఇంకొక లెఫ్ట్ ఫీట్ని స్లోగా రైట్ థై మీదకి పెట్టుకోవచ్చు అనమాట. ఈ పొజిషన్ కూడా మనకి స్పైన్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ కాన్సన్ట్రేషన్. ఇది చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు, అంటే 5 years పైన వాళ్ళు కూడా డెఫినెట్గా చేసుకోవచ్చు ఎవ్రీడే పద్మాసన్ కూడా. స్లోగా పామ్స్ ఫేసింగ్ ది స్కై, ఆల్వేస్ పామ్స్ ఓపెన్ పెట్టుకుంటే మనకేంటంటే ఎనర్జీ రిసీవింగ్ బాగుంటుంది. సో పామ్స్ పైన పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసుకొని మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకొని అండ్ వెరీ స్లో ఎక్సలేషన్, జెంటల్గా ఎక్సేల్ చేసుకోండి. ఏదైనా కానీ మనం స్లోగా ప్రశాంతంగా చేసుకోవడానికి మనం ఒక ఆసన వేసామా 2 ఆసనాలు వేసామా కంటే ఎంత దాంట్లో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నాము, ఎంగేజ్మెంట్ ఎంత ఉంది, మన మైండ్ ఎంగేజ్మెంట్ చూసుకోవడానికి, అది మనకు న్యాచురల్గా రాదు అనుకుంటే దానికోసమే ఈ ఆసనాలన్నీ కాన్సన్ట్రేషన్కి బాగా హెల్ప్ అవుతాయి. సో పద్మాసనాల్లో పామ్స్ మంచిగా ఇలా స్కైకి ఫేస్ చేసుకొని మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకొని జెంటల్గా రిలాక్స్ చేయొచ్చు. ఇది మనము ఇందాక చూసినట్టు అర్ధ పద్మాసన, ఒక కాలు పైన పెట్టైనా సరే పామ్స్ మంచిగా పైన పెట్టుకొని బ్రీత్ తీసుకొని జెంటల్ ఎక్సలేషన్ ఆర్ సుఖాసనాల్లో కూడా చేసుకోవచ్చు. ఇది కూడా బాగా కాన్సన్ట్రేషన్కి, స్ట్రెస్ రిలీఫ్కి, యాంగ్జైటీ రిలీఫ్కి, దీన్ని కూడా మనం వాల్కి సపోర్ట్ తీసుకొని ప్రశాంతంగా చేసుకోవచ్చు. మళ్ళీ స్లోగా 1 hand ఆన్ ద palm, left hand on the chest. మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకొని జెంటల్గా రిలాక్స్ చేయడం. ఇదంతా మన లోవర్ బాడీని రిలీజ్ చేస్తున్నాం అన్నమాట. మూలాధార చక్ర అంటాం కదా, అక్కడ మన ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ అంటే మన భావాలన్నీ అక్కడ నుంచి స్టోర్ అయి ఉంటాయంట. ఆ ప్లేస్లోంచి టెన్షన్ రిలీజ్ అయితే హాయిగా నవ్వుకుంటూ మనం ప్రశాంతంగా డే అంతా ఉండొచ్చు అనమాట. అందుకని ఇది మన డైలీలో ఒక 2 times 3 times అయినా సరే, 2-3 breaths అయినా సరే మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ స్లోగా ఇప్పుడు వజ్రాసనాల్లోకి వెళ్దాము. వజ్రాసన అంటే పేరే చూసారు కదా, వజ్రాసన వెరీ పవర్ఫుల్ ఫర్ డైజెషన్ అనమాట. స్లోగా లెగ్స్ ఫీట్ ఓపెన్ చేసుకోండి, స్పైన్ స్ట్రైట్గా ఉండేలాగా చూడండి అండ్ పామ్స్ రైట్ బిసైడ్ ద థై, అంటే జస్ట్ థైస్కి పక్కనగా పెట్టుకొని, దీన్ని దండాసన్ అంటారనమాట, స్టిక్ పోజ్ అంటారు. స్పైన్ స్ట్రైట్గా పెట్టుకొని, నెక్ ఇలా స్లౌచ్ మాత్రం అవ్వకండి, ఇలా మంచిగా స్ట్రైట్గా పెట్టుకొని పామ్స్ థైస్ పక్కన పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకోండి. ఇది మనం సిట్టింగ్ ఆసనాస్ అంటే కూర్చొని చేసే ఆసనాలకి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఫస్ట్ ప్రెప్ వర్క్ లాగా, అంటే ప్రిపరేషన్ లాగా మంచిగా మనకి యూజ్ అవుతుంది. అన్ని జాయింట్స్కి కూడా ఒకసారి బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది మంచిగా. అండ్ ఫీట్ని టైట్ పెట్టి మళ్ళీ స్లోగా ఫీట్ని మన సైడ్ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ జెంటల్గా ఎక్సేల్ చేసుకున్నాము. ఇన్హేల్ స్లోగా ఎక్సేల్. అబ్జర్వ్ చేయండి, నా అప్పర్ బాడీ అసలు మూవ్ అవ్వట్లేదు. సో మనం ఇలా కదులుతూ అలా స్వింగ్ చేస్తూ కాకుండా ఓన్లీ ఫీట్ వరకు చేస్తే సయాటికా కానీ లేకపోతే వర్టిగో నర్వ్ ఉన్నవి కానీ పెయిన్స్ చాలా రిలీవ్ అవుతాయి అన్నమాట. జస్ట్ యాంకిల్ రొటేషన్, ఎవరైతే చాలాసేపు నుంచుంటారో వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ పోజ్. స్లోగా ఇన్హేల్ ఎక్సేల్ చేస్తే. అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఇది చాలా, చూడ్డానికి ఇలా సింపుల్గా ఉంది అనిపిస్తుంది కానీ మనకి వెయిట్ మేనేజ్మెంట్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. స్లోగా అక్కడ నుంచి మనము రైట్ ఫుట్ ఒక హిప్ కింద అండ్ లెఫ్ట్ బోత్ ఫీట్ హిప్స్ కిందకి తీసుకొస్తే దీన్ని వజ్రాసన అంటారు. ఇది మనము ఫుడ్ తిన్న తర్వాత వెంటనే మామూలుగా ఆసనాస్ ఏదైనా సరే
ఫుడ్ తిన్న వెంటనే చేయకూడదు కదా, విత్ ఫుల్ టమ్మీ. ఎందుకంటే స్ట్రెచ్చింగ్ ఉంటుంది, బెండింగ్ ఉంటుంది, అండ్ ఆల్రెడీ డైజెషన్ ప్రాసెస్ మనకు ఉంటుంది కాబట్టి దానికి ఆపోజిట్గా ఎనర్జీ తీసుకోకుండా ఏ ఆసనాలు చేయొద్దు అంటారు. కానీ వజ్రాసన మాత్రం చాలా హెల్ప్ఫుల్ డైజెషన్కి. మనకి వజ్రాసనాల్లో కూర్చున్నప్పుడు కూడా మనం రైట్ హ్యాండ్ ఆన్ ద చెస్ట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ద బెల్లీ పెట్టుకొని మంచిగా డీప్ బ్రీత్ చేసుకోవచ్చు. అలా స్లోగా 1:2 రేషియోలో ఆల్వేస్ బ్రీతింగ్ తీసుకోవడం మంచిది అనమాట. మనము వజ్రాసనాలో మనం ఎప్పుడన్నా లంచ్ చేసినా డిన్నర్ చేసినా ఒక 10 నిమిషాలు మనకి ఎంత వీలైతే అంతసేపు కూర్చోవచ్చు. 10-15 minutes ఇస్ ఐడియల్. సో దట్ ఇది మాత్రం డైజెషన్కి అంత హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ స్పైన్కి కూడా, స్పైన్ స్ట్రైట్ మనం చూస్తే చిన్నపిల్లలు చూస్తే అసలు ఆడుకునేటప్పుడు కూడా ఇలానే కూర్చుంటారు. ఆల్రెడీ వాళ్ళలో ఆల్రెడీ ఇది ఉంటుంది, అంత అడ్వాంటేజ్ మనకి. అంటే మనం బాడీస్ ఆల్రెడీ చేసాయి ఇవి అని గుర్తుపెట్టుకొని నెమ్మదిగా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి వీరాసన అని ఉంటుందండి. నెక్స్ట్ స్లోగా లెగ్ మూవ్ చేసుకొని, ఫీట్ మూవ్ చేసుకొని, హిప్స్ని జెంటల్గా మనము గ్రౌండ్ మీదకి పెట్టచ్చు అనమాట. పెట్టుకొని మళ్ళీ పామ్స్ చెస్ట్ మీద పెట్టుకొని కూడా స్లోగా బ్రీత్ చేసుకోవచ్చు. ఇది చేయలేకపోతే ఇందాక చూసిన వజ్రాసన, ఇది కొంచెం డీపర్ స్ట్రెచ్ ఉంటుంది. ఇది కూడా మన సయాటికాకి కానీ, అలా డైజెషన్కి కానీ, స్పైన్కి కానీ, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. స్లోగా బ్రీత్ తీసుకొని స్లోగా ఎక్సేల్ చేయవచ్చు. భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.